హలో ఆల్, చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉండే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చా. అదే మామిడి పండుతో బొప్పట్లు లేదా మామిడి పండు భక్షాలు. నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ స్వీట్ తయారీ విధానం ఏంటో చూద్దాం. ముందుగా ఒక కప్పు మైదా తీసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి వేడి నీటితో పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఒక 20 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వండి. మైదాని కాకుండా గోధుమ పిండితో కూడా ట్రై చేయొచ్చు, కానీ మైదాతో భక్షాలు చాలా సాఫ్ట్గా వస్తాయి. వేడి నీటిని అప్లై చేయడం వల్ల రొట్టె చేసేటప్పుడు చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తుంది కనుక వేడి నీటిని యాడ్ చేయాలి. నెక్స్ట్ ఒక బాండీలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని అందులో 1 కప్పు కొబ్బరి పొడిని యాడ్ చేయాలి. మీ దగ్గర ఇన్స్టెంట్ కొబ్బరి పొడి ఉన్నా కూడా తీసుకోవచ్చు. ఇది పచ్చివాసన పోయే వరకు నెయ్యిలో మంచిగా వేయించుకోవాలి. మధ్యలో పొడి మాడిపోకుండా చక్కగా కలుపుకోవాలి. కొబ్బరి పొడి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మామిడి పండును పైన స్కిన్ తీసేసి లోపల గుజ్జును మెత్తగా మిక్సీలో వేయాలి. ఈ మ్యాంగో మిక్స్ని డైరెక్ట్గా కొబ్బరి పొడిలో యాడ్ చేసుకోవాలి. మ్యాంగో మిక్స్ ఇంకా పౌడర్ మంచిగా కలిపి కింద అడుగు మాడిపోకుండా 1 మినిట్కి ఒకసారి చక్కగా కలుపుకోవాలి. నెయ్యిని ఇష్టపడని వాళ్ళు నెయ్యికి బదులుగా ఆయిల్ని కూడా తీసుకోవచ్చు. టేస్ట్లో ఎలాంటి తేడా ఉండదు. తర్వాత నేను షుగర్ పౌడర్ని తీసుకుంటున్నాను. మీరు డైరెక్ట్గా షుగర్ని కూడా తీసుకోవచ్చు. ఈ షుగర్ పౌడర్లో ఉండలు లేకుండా మంచిగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చక్కెర వేయగానే కరిగి మెత్తగా అవుతుంది కదా, అప్పుడు అదంతా కరిగి గట్టి ముద్ద అయి మనం వేసుకున్న నెయ్యి బయటికి వచ్చే వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి. గంటతోని ఒక 1 మినిట్కి ఒకసారి మంచిగా కలుపుకుంటూ కింద అడుగు మాడిపోకుండా చక్కగా కలుపుకోవాలి. నెక్స్ట్ మధ్యలో కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా మంచి ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోవాలి. మ్యాంగో మిక్స్ ఇలా గట్టిగా అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత పిండి చాలా సాఫ్ట్గా అయ్యింది. దీంట్లో కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా చేసి పొడి పిండిని తీసుకుంటూ చిన్నగా రోల్ చేసుకోవాలి. అది పూరీ సైజులో తీసుకుంటే సరిపోతుంది. ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్వీట్ని చిన్న బాల్ లాగా చేసుకొని మధ్యలో పెట్టి సైడ్స్ అన్నీ క్లోజ్ చేసి ఎక్స్ట్రా పిండిని పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ పిండితో ఈ ముద్దను చపాతీలా రోల్ చేసుకోవాలి. కొంచెం చిన్నగా ప్రెస్ చేస్తూ రోల్ చేసుకోవాలి, లేదంటే స్వీట్ అనేది బయటికి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకోలాగా కూడా ఈ బొప్పట్లు చేసుకోవచ్చు. అదేంటంటే పిండి ముద్దను కొంచెం తీసుకొని మధ్యలో ప్రెస్ చేస్తూ చిన్న గుంతలాగా చేసుకొని అందులో స్వీట్ని అప్లై చేసుకొని రౌండ్గా కవర్ చేయాలి. నెక్స్ట్ చపాతీలాగా రోల్ చేసుకుంటూ ప్రెస్ చేయాలి. గట్టిగా ప్రెస్ చేస్తే స్వీట్ బయటకు వస్తుంది, సో జెంటిల్గా ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ పెనం మీద ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేస్తూ ఒక్కొక్కటిగా మంచి కలర్ వచ్చే వరకు 2 సైడ్స్ కాల్చుకోవాలి. ఈ బొప్పట్లు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే కాల్చుకోవాలి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ అన్నింటినీ ఇలా చక్కగా 2 సైడ్స్ ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఈ బొప్పట్లను షుగరే కాకుండా బెల్లంతో కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.